యేసుక్రీస్తు నామములో ఈ టీవీ కార్యక్రమం చూసినటువంటి దైవ బిడ్డలకి, ప్రేమించే మనసు అనే టీవీ కార్యక్రమం ద్వారా మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారు కదూ? దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఎందరో ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించి ఫోన్లు చేసి స్వస్థత ప్రార్థనలు పొందుకుంటున్నట్లుగా వారు తెలియచేసినటువంటి విధానాన్ని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను, ప్రభువుని ఘనపరుచుకుంటూ ఉన్నాను. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మహాకృపలో ఈ కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకుని రావటానికి దేవుడు ఎంతో కృపనిచ్చాడు. ఈ దినము వాక్యాన్ని చదువుకొని ప్రార్థన చేసుకుందాం. సకలాస్తములకు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనతి శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను. మాతో మీరు మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యము పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము ఈ 57వ వచనములో ఈ విధమైన మాట తెలియజేస్తుంది. ఆయనను మన ప్రభు అని యేసుక్రీస్తు మూలముగా మనకు జయమును అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. యేసుక్రీస్తు మూలముగా మనకు జయమును అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాకని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి యేసుక్రీస్తు మూలముగా ఈనాడు క్రైస్తవ సంఘములో, సమాజంలో, దేవుని బిడ్డలలో ఉన్నటువంటి మనకు ఈ ప్రపంచంలో, ఈ లోకములో జయము మనం అనుగ్రహించబడాలి అంటే ఖచ్చితంగా మనం అది యేసుక్రీస్తు మూలముగానే ఈ జయాన్ని దేవుడు మనకిస్తాడని నమ్మాలి. కాబట్టి జయ జీవితంలోనికి మనము వెళ్ళాలి అని ఉద్దేశించి కలిగినట్లయితే మనము కొన్ని నియమాలు మనం పాటించవలసి ఉన్నది. ఏంటి ఆ నియమాలు అంటే, మొదటగా దేవుడు తెలియజేస్తున్న మాట ఏంటంటే, దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా సరి అయినటువంటి నీటి బాప్తిస్మం అనేది మనకి అవసరమని పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. అంటే సరి అయిన నీటి బాప్తిస్మం అంటే అర్థం ఏమిటయా అని ఆలోచన చేసినట్లయితే, పాప క్షమాపణ, పశ్చాత్తాపము, మారు మనస్సు. కనుక ఇవి ఖచ్చితంగా నీ జీవితంలో ఉంటే ఏమంటే దేవుని యొక్క వాక్యము ద్వారా నువ్వు విని గ్రహించి నీ హృదయము తెరవబడి దేవుని బిడ్డల పశ్చాత్తాపము, పాపక్షమాపణ, మారు మనసు అనేది నీ జీవితంలోనికి వచ్చినట్లయితే నువ్వు ఏం చేస్తావు అంటే ఖచ్చితంగా సరైనటువంటి నీటి బాప్తిస్మ అనుభవంలోనికి నువ్వు నడిపించబడతావు. ఆ విధంగా ఎప్పుడైతే నీటి బాప్తిస్మ అనుభవంలోనికి నువ్వు నడిపించబడ్డావో, ప్రియమైన దేవుని బిడ్డల, దేవుడు మనకు తెలియజేసినటువంటి మాట ఏంటి అని ఆలోచన చేసినట్లయితే సరైనటువంటి నీటి బాప్తిస్మంలోనికి నువ్వు నడిపించబడ్డావు అని ఆలోచన నీకు ఎప్పుడు వస్తుంది అంటే, ప్రియమైన దేవుని బిడ్డల, రోమపత్రిక 6వ అధ్యాయం 3వ వచనములో అంటున్నాడు, క్రీస్తు యేసులోనికి బాప్తిజం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిజం పొందుతామని మీరు ఎరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల నుండి ఎలాగూ లేపబడినో అలాగనే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిజం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. కనుక ఈ విషయం గురించి ఇక్కడ తేటగా పౌలు భక్తుడు ఆ రోమా సంఘానికి తెలియజేస్తున్నాడు. కాబట్టి రోమా సంఘమా, నీవు జయించే జీవితంలోనికి ప్రవేశించాలి అంటే యేసు క్రీస్తు ద్వారా నీవు ఆయన ఎలాగైతే సిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి ఉన్నాడో, అలాగనే నీవు కూడా ఆ ప్రభువులో ఆయన మరణంలో మరణమైతేనే కానీ, ఆయన సమాధిలో సమాధి అయితేనే కానీ ఆయన తిరిగి లేచినట్లుగా నువ్వు లేవలేవు సుమా అని చెప్పేసి, క్రీస్తులు ఎప్పుడైతే తిరిగి లేచే అనుభవంలోనికి నువ్వు నడిపించబడతావో, ప్రేమ దేవుని బిడ్డలారా, నిజమైనటువంటి నీటి బాప్తిజము నీవు పొందుకుని అటువంటి అనుభవంలో నీవు నడిపించబడినట్లయితే ఖచ్చితంగా నీ బ్రతుకులో, నీ జీవితంలో కూడా దేవుని యొక్క ఆత్మ అభిషేకము నీలోనికి వస్తుందని సంగతిని మాత్రము నీవు గుర్తించాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ విధముగా ఈ అసలైనటువంటి నీటి బాప్తిజం యొక్క అనుభవంలోనికి నువ్వు నడిపించబడితే దేవుని యొక్క ఆశీర్వాదాలు, జయించే జీవితంలోనికి యేసుక్రీస్తు మూలముగా నువ్వు వెళుతున్నట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు నీకు తెలియజేస్తున్నాడు. కనుక జయించే జీవితం నీకు ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీవు సరి అయినటువంటి నీటి బాప్తిజము నీకు ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. రెండవ మాట ఏమిటి అని ఆలోచన చేసినట్లయితే దేవుడు చెప్తున్నాడు, లొంగిపోవాలి. ఎవరికి లొంగిపోవాలి? ప్రభువైన యేసుక్రీస్తుకి నువ్వు లొంగిపోవాలి అంటే లోబడిపోవాలి, అంటే పూర్తిగా ఆయనకి నువ్వు అప్పగించుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. పూర్తిగా ఆయనకి మనము అప్పగించుకోవాలి.
ఎట్లా అని ఆలోచన చేసినట్లయితే గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనములో దేవుడు ఈ మాట తెలియజేస్తున్నాడు. ఆయన అంటున్నాడు, పౌలు భక్తుడు చెప్తున్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు, నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు అని చెప్పేసని ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం మనకు తెలియచేయబడుతూ ఉన్నది. కాబట్టి మన బ్రతుకుల మన జీవితంలో కూడా దేవుడు తెలియజేస్తున్నటువంటి ఆ గొప్ప మాట ఏమని అని ఆలోచన చేసినట్లయితే ప్రియమైనటువంటి దైవ బిడ్డలారా, ఒకసారి నీవు దేవుని యొక్క వాక్యంలోనికి మనము నడిపించబడితే క్రీస్తే నా యందు జీవించుచున్నాడు, జీవించువాడును నేను కాదు. కాబట్టి ఎప్పుడైతే ఈ తీర్మానంలోకి నువ్వు వెళ్ళగలుగుతావో అప్పుడే నీవు జయించే జీవితంలోనికి నువ్వు వెళుతున్నట్లుగా ఏమండి నీకు అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి అదే పౌలు భక్తుడు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయంలో ఆయన ఈ మాట తెలియజేస్తున్నాడు. ఏమని 9వ వచనములో, అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. పౌలు భక్తుడితో దేవుడు తెలియజేస్తున్నాడు, పౌలా నీ బలహీనతలో నా శక్తి పరిపూర్ణమగుచున్నది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే నీకున్నటువంటి సమస్తమును కూడా, నీకున్నటువంటి బలశక్తి సంపదలు సమస్తమును కూడా ప్రభువుకి అప్పగించేసి నేను బలహీనను ప్రభు అని చెప్పేసి ఎప్పుడైతే నువ్వు అంటావో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ బలమైనటువంటి దేవుడు, శక్తివంతుడైనటువంటి దేవుడు నీ బలహీనతలోనికి ప్రవేశించి ఆయన యొక్క శక్తి పరిపూర్ణత నీకు అనుగ్రహిస్తాడు. ఎప్పుడైతే పరిపూర్ణముగా సంపూర్ణముగా యేసుక్రీస్తు మీద నువ్వు ఆధారపడతావో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ప్రభు యొక్క ఆ పునరుద్ధానం యొక్క శక్తి యొక్క పరిపూర్ణత నిన్ను ఆవరించి ఆయన అంటున్నాడు, నా శక్తి పరిపూర్ణత నీలో సంపూర్ణమగుచూ ఉన్నది. కాబట్టి క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండ నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. క్రీస్తు యేసు యొక్క బలమైనటువంటి శక్తి నాలో ఉన్నది కాబట్టి నా బలహీనతలో నేను ప్రభునందు నేను అతిశయిస్తున్నాను అని చెప్పేసి దేవుడు మనకు తెలియచేస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన బ్రతుకులు మన జీవితంలో ఆలోచన చేసినట్లయితే దావీదు భక్తుడు మనము తీసుకున్నట్లయితే ఆయన సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో దేవుని బిడ్డలారా ఆయన తెలియజేసిన మాటలు ఏంటో తెలుసా? ఆయన కేవలము తండ్రి యొక్క గొర్రెలు కాచుకునేటువంటి వ్యక్తిగా ఉంటూ దేవునికి సంపూర్ణంగా లోబడి విధేయత కలిగి జీవించినటువంటి ఏమంటే దావీదు విషయంలో కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి విషయాలు. ఆయన ఎప్పుడు బలహీనుడిగా దేవునికి అప్పగించుకున్నాడు సమస్తమును, అప్పుడే బలమైనటువంటి దేవుడు దావీదుని ఆవరించడమే కాదు, ఆయన ఒకనొక సందర్భంలో ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలు మరి యుద్ధానికి మరి వెళ్ళటానికి మరి సౌలు రాజు యొక్క మరి ఆ రాజ్యంలో మరి ఆ గొలియాతు భయంకరముగా ఇశ్రాయేలు ప్రజలని ఎవరు సాహసం చేయలేక గొలియాతుని ఎదుర్కోవటానికి సాహసం లేని పరిస్థితుల్లో దావీదు ఒక్కడే సింపుల్గా ఆయన వడిసెలు పట్టుకుని వెళ్ళి రాజుతో మాట్లాడి ఆ గొలియాతుని నేను హతమారుస్తానని చెప్పేసి వెళ్ళి సింపుల్గా, దేవా నేను బలహీనుడును, నా దగ్గర బలమేమీ లేదు, యుద్ధము యెహోవాదే అని చెప్పి ఉన్నాను, కాబట్టి నువ్వే యుద్ధం జరిగించు అని చెప్పేసి గొలియాతు మీదకి సింపుల్గా వడిసెలు పట్టుకుని వెళ్ళి ఒక రాయి వడిసెల్లో పెట్టి గిరగిర కొట్టే దేవుని బిడ్డలారా ఆ యొక్క గొలియాతు నొసటన ఆ యొక్క గుండ్రని రాయి తగిలి ఆ స్పాట్ డెడ్ అయిపోయినటువంటి పరిస్థితి. ఎవరు ఊహించలేటువంటి గొప్ప విజయాన్ని గొలియాతు మీద దావీదు విజయమును సాధించాడు. కారణం ఏంటంటే బికాస్ తను సంపూర్ణముగా దేవునికి లోబడిపోయాడు, సంపూర్ణముగా దేవునికి హత్తుకున్నాడు, సంపూర్ణముగా దేవునికి లొంగిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచన చేయి. మనం కూడా మన వ్యక్తిగత జీవితంలో కూడా నీకున్నటువంటి స్థితిగతులను, నీకున్నటువంటి స్టేటస్ను, నీకున్నటువంటి సంపదను, లేకుంటే నీకున్నటువంటి ఏదైనా నేను హెచ్చించేటువంటిది ఈ లోకానుసారముగా ఏది ఉన్నప్పటికీ కూడా వాటిని ఎప్పుడైతే నువ్వు విడిచిపెట్టి పరిపూర్ణముగా దేవుని మీద ఆనుకుంటావో అప్పుడే నువ్వు బలహీనుడని గుర్తించి ఆయన యొక్క బలమైనటువంటి ఆయన పరిపూర్ణమైనటువంటి శక్తిని నీలోనికి ఇచ్చేసి ఎంత గొప్పగా మరి దావీదుని హెచ్చించాడో, నిన్ను కూడా అటువంటి అనుభవంలోనికి దేవుడు నిన్ను నడిపిస్తాడని నమ్ముతావా? అలా నమ్మినట్లయితే దేవుని యొక్క అద్భుతమైనటువంటి కార్యాలని నువ్వు చూస్తావు. నాట్ ఓన్లీ డేవిడే కాదండి, ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ దినాలలో నువ్వైనా సరే నేనైనా సరే దేవునికి మనము లొంగిపోయే అనుభవంలోనికి వెళితే, అవును
నీకు యాకోబు గురించి తెలుసు కదా. యాకోబు మామ దగ్గర కొలువు చేసి ఎంతో ఆస్తి ఐశ్వర్యాలు, భార్య బిడ్డల్ని సంపాదించాడు. కానీ తన శత్రువైనటువంటి అన్న అతను చంపడానికి వస్తున్నాడని తెలిసి అవన్నీ కూడా ప్రక్కన పెట్టేసి ప్రియమైన దేవుని బిడ్డ ఒక్కడే రేబు దగ్గర ఆ రాత్రంతా దేవునితోటి పెనుగులనేటువంటి అనుభవాన్ని మనం చూస్తున్నాం. ఎలా పెనుగులాడండి, నా దగ్గర ఏమీ లేదు, సమస్తమును కూడా నేను ఒంటరిగా అయి ఉన్నాను, నా దగ్గర ఏమీ లేదు, నేను బలహీనుడిగా ఉన్నానని చెప్పేసి అని దేవునితో పెనుగులాడినప్పుడు, ఆ కర్ర తీసుకుని తొడగూటి మీద కొట్టినప్పుడు, శాశ్వతమైనటువంటి కుంటివాడ అయిపోయినప్పటికీ కూడా దేవుని యొక్క బలంలోనే నాకు శక్తి ఉన్నది, ఈ లోకానుసారమైనది ఏది కూడా అది నాకు వ్యర్థమని ఆలోచించి దేవునితో పోరాడి గెలిచి యాకోబు అనేటువంటి ఆ మోసగాడు అనేటువంటి ఆ పేరును పోగొట్టుకుని ఇశ్రాయేలుగా మార్చబడినటువంటి ఆ గొప్ప దేవుడు, శత్రువైనటువంటి ఆ యొక్క ఏశావు ఎదుర్కొని మిత్రుడుగా మారిపోయి ఎంతో ఆదరించినటువంటి అనుభవాలని యాకోబులో మనం చూస్తున్నాం. దానికి కారణం ఏంటంటే ఎందుకు బిడ్డరా, ఏ లోకానుసారంగా ఉన్నటువంటి శక్తి సంపదల సామర్థ్యాలు కాదు, కానీ దేవుని యొక్క బలం మీద, దేవుని యొక్క శక్తి మీద ఆధారపడినటువంటి వ్యక్తిగా మనం చూస్తున్నాం. ఎప్పుడు దేవుని యొక్క బలం మీద, దేవుని యొక్క శక్తి మీద, దేవుని యొక్క సంపద మీద, దేవుని యొక్క జ్ఞానం మీద నువ్వు ఆధారపడతావంటే, ఎప్పుడైతే నీవు సమస్తమును కూడా దేవునికి అప్పగించి నువ్వు లొంగిపోయి లోబడిపోతావో అప్పుడే నిన్ను పరిపూర్ణమైనటువంటి ఆయన శక్తితో నింపి నిన్ను ఆశీర్వదిస్తాడు. అక్కడ దావీదుని ఆశీర్వదించి విజయం ఇచ్చిన దేవుడు తన జీవితంలో దావీదుని ఆస్వాదించినట్లుగా ఈ యాకోబును కూడా ఆస్వాదించి గొప్ప విజయం ఇచ్చినటువంటి, జయ జీవితం ఇచ్చినటువంటి ఆ దేవాతి దేవుడు ఈ దినమున నీకు కూడా దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదాలు నీకు కూడా ఇవ్వబోతున్నాడు అనేది మాత్రము వాస్తవము. ప్రేమైన దేవుని బిడ్డలారా, అటువంటి అనుభవంలోనికి నువ్వు నడిపించబడాలని, అందుచేత నీవు మొదటగా అసలైనటువంటి నీటి బాప్తిసము కావాలని, రెండవది దేవునికి లొంగిపోవాలని చెప్పేసి దైవ వాక్యం మనకు తెలియచేయబడుతుంది. దేవునికి లొంగిపోవటము అంటే దేవునికి విధేయత చూపటమే అని అర్థం ఇస్తుంది. కాబట్టి నువ్వు ప్రభువుకి ఎప్పుడైతే అనుకూలముగా ఉంటావో, అనుకూలముగా ఉన్నంత కాలము కూడా నీకు దేవుడు విజయాలను ఇస్తూనే ఉంటాడు. ఎప్పుడైతే దేవునికి ప్రతికూలంగా ఉంటావో అప్పుడు నీవు అపజయాలు పాలైపోతావు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు తెలియజేస్తున్న మాట, కాబట్టి శత్రువు నేను చూసి దేవుని బిడ్డలారా పారిపోవాలి, కానీ శత్రువుని నువ్వు చూసి పారిపోకూడదు. ఎందుకంటే ఈ శరీరాన్ని మనము రక్షించుకోలేము, కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ శరీరాన్ని ఎంతగా మనము పోషించి సంరక్షించుకున్నా ఒకానొక దినం అది కనపడకుండా పోతుంది. కాబట్టి నీ బ్రతుకులో, నా బ్రతుకులో, మన జీవితంలో కూడా శత్రువు చేతిలో పడకుండా మనల్ని తప్పించి రక్షించే దేవుడు ఒకడే ఉన్నాడు, ఆయనే ప్రభు అయిన యేసు క్రీస్తు. కాబట్టి కేవలము నువ్వు వేచి చూడు, నీ తరపున వ్యాజ్యమాడే దేవుడు నీకున్నాడనే సంగతి నువ్వు గ్రహించాలని పరిశుద్ధాత్మ దేవుడు నీకు తెలియచేస్తున్నాడు. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, మనము దేవునికి విధేయత చూపితే, మనము దేవునికి లొంగిపోతే మనకు సంక్రమించేటువంటి అతిశయాలు ఎన్నో, అంటే అబ్బా చెప్పుకోలేనన్ని అతిశయాలు ప్రభు నుండి దేవుడు మనకి ఇస్తాడు అనేటువంటి అనుభవంలోనికి మనము వెళ్ళాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. మూడవది ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటగా ఏం చెప్పామండి, ఆ సరి అయినటువంటి నీటి బాప్తిస్మము మనకి కావాలి. రెండవది దేవునికి లొంగిపోయే అనుభవం, అనగా దేవునికి ప్రభుకి విధేయత చూపే అనుభవం మనకి కావాలి అని చెప్పేసి. మూడవది నమ్మకం అనేది దేవుని మీద ఉంచినప్పుడే నీవు సరైనటువంటి ఆ గొప్ప విజయంలోనికి నడిపించబడతావు. నమ్ముట అనేది రెండవది, విశ్వాసం అనేది, ఈ రెండు పదాల యొక్క భావాలు వేరైనప్పటికీ కూడా ప్రేమ దేవుని బిడ్డలారా విశ్వాసమును కంటే ముందుగా నడిచి విశ్వాసమును బలపరచడానికి దేవుడు మనకి సహాయం చేస్తాడు అనేటువంటి విషయాన్ని నువ్వు గుర్తించాలని పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకును ఈ మాటలు తెలియజేస్తున్నాడు. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ నమ్మటము, ఈ విశ్వాసము, ఈ రెండు ఎప్పుడైతే కలిసిపోయాయి అనుకోండి ప్రేమ దేవుని బిడ్డలారా, అక్కడే దేవుని బిడ్డలారా వాక్యం యొక్క ప్రత్యక్షతని నువ్వు అనుభవిస్తావని పరిశుద్ధాత్మ దేవుడు మనకి తెలియజేయబడుతూ ఉన్నది. కనుక గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం ఒక మాట 20వ వచనములో ఈ మాటను మనము ఒకసారి చూద్దాం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను,
నేను ఇప్పుడు జీవించువాడు నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేయబడుతుంది. కాబట్టి మన జీవితంలో మన బ్రతుకుల్లో కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా ఏవో పొరపాట్లు, ఏవో అపజయాలు దేవుని మనకు ఉన్నాయి అయిన తెలిసినప్పటికీ కూడా దేవుడు మనకి శక్తిని ఇస్తాడని, దేవుడు మనకి జ్ఞానం ఇస్తాడని, దేవుడు మనకి సంపదను ఇస్తాడని, దేవుడు మనకి ఐశ్వర్యం ఇస్తాడని, దేవుడు మనకి ఆరోగ్యం ఇస్తాడని, దేవుడు మనకి ఆయుష్ని ఇస్తాడని మనము గ్రహించక ఏం చేస్తామంటే అపజయాలు పొందుకుంటున్నాం. దానికి కారణం ఏంటంటే అపనమ్మకమే కావచ్చు, అవిశ్వాసమే కావచ్చు. కాబట్టి మనము ఏం చెప్పాలంటే నేను క్రీస్తు మూలముగా నేను జీవించుచున్నాను అని చెప్పేసి దేవుని యొక్క వాక్యాన్ని నీ బ్రతుకుల నీ జీవితంలో నువ్వు అన్వయించుకోగలిగితే ఎంతైనటువంటి ధన్యుడివి ధన్యురాలవని పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి నీవు నేను మన బ్రతుకుల మన జీవితంలో కూడా దేవుని బిడ్డల నమ్మటం అనేటువంటి అనుభవానికి నువ్వు నడిపించబడాలి. అంటే ఇక్కడ దేవుడు మనకు తెలియజేసినటువంటి మాట ఏంటంటే ఇక్కడ ఒక రాజుని మనము చూస్తున్నాం. ఎవరి రాజు అని ఆలోచన చేసినట్లయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఇక్కడ ఏమండి దినవృత్తాంతములు 2వ గ్రంథం 20వ అధ్యాయములో ఇక్కడ దేవుడు మనకి కొన్ని విషయాలు మనకు తెలియజేస్తున్నాడు. ఏంటి ఆ విషయాల గురించి అని నువ్వు ఆలోచన చేసినట్లయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా దేవుడు మనకు తెలియజేసినటువంటి ఈ మాటల గురించి మనము ఆలోచన చేసినట్లయితే దేవుడు మనకి తెలియజేసిన మాటలు ఏంటి అంటే ఈ 2వ దినవృత్తాంతములలో యెహోషాపాతు అనేటువంటి రాజు 20వ అధ్యాయంలో మనకి కనిపిస్తున్నాడు. ఈ యెహోషాపాతు అనేటువంటి ఈ రాజు ప్రియమైన దేవుని బిడ్డలారా శత్రువులు చాలా మంచి భక్తిపరుడే, కానీ ఎప్పుడైతే శత్రువులు 20వ అధ్యాయంలో మోయాబీయులు, అమోరీయులు, మెయోనీయులు కొందరు దండెత్తి యెహోషాపాతు మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు అలాంటి పరిస్థితుల్లో యెహోషాపాతు అనేటువంటి రాజే ఏమైపోయాడంటే దేవునికి లోబడిపోయినటువంటి పరిస్థితి. యుద్ధం చేసే సైన్యం తక్కువ ఉంది, జయించే అనుభవాలు లేవు, జయ జీవితం లేదు. అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితులలో ప్రేమ దేవుని బిడ్డలారా ఈ యొక్క రాజు ఏమి చేశాడు అంటే ప్రేమ దేవుని బిడ్డలారా దేవుని యొద్ద విచారించుటకు ఆయన దేవుని మందిరములో జనములను సమకూర్చుకొని ఆయన దేవుని సన్నిధిలో ప్రార్థించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. నీవే మాకు దిక్కు అని ఎప్పుడైనా సరే క్రైస్తవురాలా ఈ టీవీ ముందు కూర్చుని దేవుని వాక్యమును చూస్తున్నటువంటి దైవ బిడ్డ నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవా నీవే నాకు దిక్కు, నా అనారోగ్యంలో నీవే దిక్కు, నాకు నా యొక్క అప్పుల బాధల్లో నీవే నాకు దిక్కు, నా కష్టాల్లో నీవే నాకు దిక్కు, నా పరీక్షల్లో విజయమును సాధించలేకపోతున్నాను, ఎన్నోసార్లు పరీక్ష రాశాను నేను విజయం సాధించలేకపోతున్నాను, నీవే నాకు దిక్కు అని చెప్పేసని ఒక విద్యార్థిగా ఒక సంసారిగా ఒక దేవుని బిడ్డలారా ఒక ఇంటి యజమానుడిగా ఒక విద్యావేత్తగా లేకుంటే ఒక వ్యాపారవేత్తగా లేకుంటే ఒక ఉద్యోగస్తుడిగా లేకుంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా ఏదో సమయంలో నీకు ఒక కష్ట సమయం వస్తుంది, రాబోతుందేమో చెప్పలేము, కానీ ఆ సమయంలో దేవా నీవే నాకు దిక్కుని యెహోషాపాతు మొరపెట్టినట్లుగా నీవును నీ ఇంటి వారును నీ కష్టాలలో నువ్వు మొరపెట్టినట్లయితే ఆ పరిశుద్ధాత్మ దేవుడు నా యేసు క్రీస్తు ప్రభుల వారి దివ్యమైన శక్తి కలిగిన నామములో నీకు గొప్ప విజయమును ఇస్తాడు. నిన్ను జయ జీవితంలోనికి నడిపించడానికి ఆయన ఎంతో సహాయం చేస్తాడని నీవు నమ్ముతావా? నమ్మినట్లయితే దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ యెహోషాపాతు రాజు ఆ విధముగా ప్రార్థన చేస్తున్నప్పుడు వారిలో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు వారితో మాట్లాడతాడు. వారితో మాట్లాడిన దాన్ని బట్టి ఇక్కడ ఆ రాజు ఏం చేశాడని ఆలోచన చేసినట్లయితే అతనికి ఉన్నటువంటి నమ్మకాన్ని బట్టి విశ్వాసాన్ని బట్టి దేని బిడ్డలు వాటికి అనుకూలముగా ఆయన దేవునికి స్తుతి ఆరాధన చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఏమి చేశాడండి? అక్కడ ఉన్నటువంటి జనాంగముతోటి దేవునికి ఏం చేస్తున్నాడు? స్తుతి ఆరాధన చేస్తున్నాడు. యుద్ధ సైన్యముతోటి కూడా ఏం చేపిస్తున్నాడు అంటే స్తుతి ఆరాధన చేపిస్తున్నాడు. కత్తులు డాళ్ళు పట్టుకున్నటువంటి వ్యక్తులు నేను జయిస్తాను, నీ శత్రువును నేను జయిస్తాను, నీకు విజయం ఇస్తానని దేవుడు చెప్పినప్పటికీ కూడా వెళ్ళి ఎవరి డేరాల్లో వారు పడుకోలేదు. బారులు తీర్చి ఆ శత్రువులకి ఎదురుగా నిలబడండి అని చెప్పేసి అన్నప్పుడు ఎదురుగుండా నిలబడ్డారు. వారు కత్తులు పట్టుకొని డాళ్ళు పట్టుకొని నిలబడితే వీరు ఏమి చేయకుండా మీరు ఓకనే నిలబడండి అంటే ఎంత ధైర్యం ఉండాలండి వీళ్ళకి. కానీ ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అంటే ప్రేమ దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యానికి వీరంతా లోబడ్డారు. కాబట్టి లోబడటమే కాదు నన్ను స్తుతించండి, నన్ను ఆరాధించండి, మీకు జయ జీవితం ఇస్తాను అని చెప్పేసి అంటే దేవుని బిడ్డలారా ఈ యొక్క మరి ఆ యొక్క 18-19 వచనాలు చూస్తే ఈ
దినవృత్తాంతంలో 2వ గ్రంథం 20వ అధ్యాయం 18, 19 వచనాలు చూస్తే, అప్పుడు యెహోషాపాతు సాష్టాంగ నమస్కారం చేసెను. యూదావారును యెరూషలేము కాపురస్తులను యెహోవా సన్నిధిని సాగిలపడి నమస్కరించిరి. ప్రేమ దేవుని సన్నిధిని సాగిలపడి నమస్కరించే అనుభవంలోనికి, అనగా సాగిలపడి నమస్కరించడం అంటే, సాష్టాంగ నమస్కరించడం అంటే, సర్వము కూడా నాకున్నదంతా కూడా నీకు సమర్పించుకొనుచున్నానని పెరిగిన ఆ తీర్మానంలోనికి నడిపించబడినటువంటి అనుభవం అన్నమాట. ఈ యెహోషాపాతు రాజు ఏమంటే ప్రతి ఒక్కరు కూడా ఆ విధమైనటువంటి సాష్టాంగ నమస్కార అనుభవంలోనికి, సమస్తమును సమర్పించుకున్న అనుభవంలోనికి నడిపించబడ్డారు. నడిపించబడిన తర్వాత దేవుని వారు ఏం చేశారంటే గొప్ప శబ్దముతోటి దేవుని యెహోవా దేవుని స్తుతించినట్లుగా మనము చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఈ 18, 19 వచనాల్లో మనము చూసినట్లయితే దైవ ప్రత్యక్షత దేవుని బిడ్డలారా వాక్యము ద్వారా నెరవేరక మునిపే దేవుడు వాళ్ళని నమ్మి ఏం చేస్తారంటే దేవుని స్తుతించినట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు కార్యం చేయక మునిపే దేవుని బిడ్డలారా దేవుణ్ణి స్తుతించినట్లుగా మనం చూస్తున్నాం. 21వ వచనంలోకి వెళ్తే దేవుని యొక్క వాక్య ప్రత్యక్షత వచ్చిన తర్వాత దేవుని బిడ్డలారా వారందరూ కూడా దేవుణ్ణి స్తుతించినట్లుగా మనం చూస్తున్నాం. 21వ వచనం, అతడు జనులను హెచ్చరిక చేసిన తర్వాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరచరని వారి పరిశుద్ధ అలంకారములు ధరించి సైన్యముతో నడుచుచు యెహోవా కృప నిరంతరం ఉండును, ఆయనను స్తుతించుడి అని స్తోత్రం చేయుటకు వారిని నియమించెను. దేవుని వాక్కు వారితో వచ్చిన తర్వాత, దైవ ప్రత్యక్షత అనుభవించిన తర్వాత వారు దేవుణ్ణి స్తుతించడం మొదలుపెట్టారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి 3వ మాట ఏంటంటే 26, 27, 28, 29 వచనాలు మనము చదువుకున్నట్లయితే దేవుని బిడ్డలారా అక్కడ దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేయబడుతుంది. ఏమండి, దేవుడే వీరి యెహోషాపాతు సైన్యం తరపున యుద్ధము చేసి శత్రువులందరినీ కూడా హతమార్చినటువంటి అనుభవాలు. హతమార్చేసిన తర్వాత ఈ సైన్యాన్ని పంపించి అక్కడ ఉన్నటువంటి వారికి ఉన్నటువంటి వస్తువులు సమస్తమును, వెండి బంగారాలు, ధన అన్నీ కూడా సమస్తమును కూడా వీరు వాళ్ళ దగ్గర ఉన్నవన్నీ తీసుకుని రావటానికి 3 దినములు పట్టింది. 4వ దినమున వాళ్ళు ఏం చేశారు అంటే దేవుని బెరాకలోయలో కూడిరి. అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నేటి వరకును ఆ చోటికి బెరాకలోయ. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నేను చేస్తాను అన్నప్పుడు నమ్మి దేవుణ్ణి స్తుతించారు. చేసినప్పుడు దేవుణ్ణి స్తుతించారు. చేసేసిన తర్వాత ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుణ్ణి స్తుతించారు, దేవుని ఆరాధించారు, దేవుని సేవించారు. అటువంటి అనుభవంలోనికి నేను మనమందరం కూడా నడిపించబడాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. మన బ్రతుకులు, మన జీవితంలో కూడా దేవుడి బిడ్డలారా దేవుడు మనకు తెలియచేసినటువంటి అనుభవం ఏంటంటే, ఈ పాఠాన్ని బట్టి మనం నేర్చుకున్న అనుభవం ఏంటంటే ఇది సంఘానికి కూడా వర్తిస్తుందని ఆలోచనలోనికి నువ్వు నడిపించబడాలి. నువ్వు రక్షింపబడినటువంటి దేవుని బిడ్డలారా జయించే జీవితంలో నువ్వు ఉన్నావంటే ఎటువంటి పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా నీవు భయపడవలసిన పని లేదు. ఈ దేవుని యొక్క స్తుతి ఆరాధనలో నువ్వు సాగిపోతూనే ఉంటావు. సాతాను శక్తులు ఎంత మాత్రమును కూడా నీ మీద ఏలుబడి చేయటానికి అవకాశమే ఉండవని పరిశుద్ధాత్మ దేవుడు నీకు తెలియచేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. కాబట్టి జయ జీవితము నీకు రావాలి అంటే దేవుని బిడ్డలారా నువ్వు ఓడిపోయినటువంటి, బలహీనుడైపోయినటువంటి మనిషిగా ఉన్నప్పుడు జయించే, లోకాన్ని జయించినటువంటి యేసుక్రీస్తు, అనగా శిలువ మరణము పొందినటువంటి యేసు, తిరిగి లేచినటువంటి యేసుక్రీస్తు, ఆ జయోత్సాహము చేసినటువంటి ఆ యేసుక్రీస్తు ఆయన నీలోనికి ప్రవహించారనుకోండి, అప్పుడు నీవు జయించే జీవితపు అనుభవంలోనికి నువ్వు నడిపించబడతావని పరిశుద్ధ ఆత్మదేవుడు తెలియచేసి ఇక్కడ జయించు వానికి ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, దేవుడు ఇంకనూ తెలియజేసినటువంటి ఆ సంఘాలకు తెలియజేసినటువంటి మాటల గురించి నీవు ఆలోచన చేసినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా ఆయన అంటున్నాడు, వేకువ చుక్కని ఇస్తాను అంటున్నాడు. ఎలా? వేకువ చుక్కని ఇస్తాను అంటున్నాడు. దేవుని బిడ్డల 3వ అధ్యాయంలోకి వెళ్తే తెల్లని వస్త్రములు ధరించుకుని అనుభవంలోనికి నేను నడిపిస్తాను, జీవ గ్రంథములో అతని పేరు లిఖించబడదని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఈ యొక్క 3వ అధ్యాయంలోని ఈ యొక్క మరి ఆ 12వ వచనాన్ని మనం చూసినట్లయితే జయించు వారిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేస్తాను. ఎంత గొప్ప ఆశీర్వాదాలు ఇస్తాడండి దేవుడు. యెరూషలేమును నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వాని మీద నేను వ్రాస్తాను అని చెప్పేసి దేవుడు తెలియజేస్తున్నాడు.
ఆఖరుగా 3వ అధ్యాయంలో ఆయన 21వ వచనంలో చెప్తున్నాడు, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనంతో కూర్చుండిన ప్రకారము జయించు వారిని నాతో కూడా నా సింహాసనం మీద కూర్చుండబెడతాను. వాట్ ఏ బ్యూటిఫుల్ ప్రామిస్ ఇట్ ఈస్. ప్రియమైనటువంటి క్రైస్తవురాలా, జయించే జీవిత అనుభవంలోనికి నీవు యేసుక్రీస్తు ద్వారా నువ్వు నడిపించబడితే ఆయన ఇచ్చేటువంటి బ్లెస్సింగ్స్ ఎంత ఆశీర్వదకరంగా మనకి ఇచ్చాడు అంటే, ఆయన అంటున్నాడు, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం మీద అలా కూర్చున్నాను. నా నామములో ఎవరైతే ఈ లోకాన్ని జయించి ఉంటారో అలాంటి వారిని నాతో పాటు వారిని కూడా అదే సింహాసనం మీద నేను కూర్చుండబెడతానని. దేవుని యొక్క సింహాసనం నీకు రావాలంటే ఈ లోకంలో ఎన్నో సింహాసనాలు ఉన్నాయి, ఎన్నో కుర్చీలు ఉన్నాయి, అధికారంతో కూడుకున్న కుర్చీలు ఉన్నాయి. ఈ కుర్చీల కోసము ఈ లోకంలో ప్రతి ఒక్కరూ కూడా ఎంత అనైతికంగా రాజకీయాలు చేస్తున్నారంటే ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ అధికారాన్ని కూడా నేలమట్టం అయిపోతాయి. ఒకనొక దినమున దేవుడు నిన్ను జయించే జీవితంలోనికి క్రీస్తులో నువ్వు నడిపించబడితే దేవుని యొక్క సింహాసనం మీద కూర్చుండే ఆ అధికారము దేవుడు నీకు ఇస్తాడు. అటువంటి అనుభవంలోనికి నువ్వు నడిపించబడాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. ఆ అనుభవంలోనికి నడిపించబడతావా? దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నిన్ను దీవిస్తాడు. ఒక మాట, జయించే జీవితం నాకు కావాలి ప్రభువా అని. జయించే జీవితం నీకు కావాలి. సరైనటువంటి నీటి బాప్తిసము. రెండవది, దేవుని బిడ్డలారా దేవునికి లోబడిపోయే స్వభావం. మూడవది, దేవుని బిడ్డలారా దేవుని నమ్మేటువంటి అనుభవంలోనికి నువ్వు నడిపించబడితే దేవుని బిడ్డలారా అద్భుతమైనటువంటి నీకు స్వస్థతే కాదు, నీకు జయించే జీవితం దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నాడు. బీయింగ్ ఏ స్టూడెంట్, విద్యార్థివైనా వ్యాపారవేత్తమైనా ఏ స్థితిలో ఉన్నా రోగంతో బాధపడుతున్నా దేవుని బిడ్డలారా నాకు జయించే జీవితం క్రీస్తులో నాకు కావాలని నువ్వు కోరుకున్నట్లయితే తప్పనిసరిగా దేవుడు నిన్ను గొప్ప అనుభవంలోనికి నడిపిస్తాడు. ఒక మాట ప్రార్థన చేసుకుందాం. ఐ థ్యాంక్ యూ వన్స్ అగైన్ ద నేమ్ ఆఫ్ జీసస్ మై ఫాదర్, ద స్పిరిట్ ఆఫ్ గాడ్, ద లవ్ ఆఫ్ గాడ్, ద పవర్ ఆఫ్ గాడ్. యేసు అద్భుతమైన శక్తిగల నామములో టీవీ ముందు కూర్చొని వాక్యం విని ప్రభు నా తండ్రి దేవా ప్రార్థన చేసుకున్న ప్రతి ఒక్క బిడ్డని అయ్యా నీ స్వస్థతలు, నీ అద్భుతమైన ఆశీర్వాదాలు బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తాను. ప్రతి విధం దురాత్మ చీకటి శక్తులుగా ప్రభావాన్ని యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కరికి నీ శాంతి సమాధానం, ప్రతి ఒక్కరికి నీలో జయించే జీవితం ప్రభువా నీ నామములో దయచేయమని యేసుక్రీస్తు దివ్యమైన నామమున ఈ ప్రార్థన సమర్పించి అడిగి వినయంతో వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి దేని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధ ఆత్మదేవుని అన్యోన్య సహవాసము కూడిన మనందరికీ దేవుని కృప సదాకాలము తోడైండును గాక. ఆమేన్. మీ అభిప్రాయాలు మాకు తెలియచేయండి, ఫోన్ చేయండి, మీకోసం ప్రార్థన చేస్తాం. మీతో కలిసి మేము కూడా విజ్ఞాపన ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్.